హాయ్ అండి. ఇవాళ ఇంకొన్ని కొత్త ఐటెమ్స్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా. ఆహ్, నేనెప్పుడు అన్నట్టే మన అవసరాలకి ఎండ్ ఉండదండి. ఏదో ఒక కొత్త కొత్త అవసరాలు రోజు మనకు అవసరపడుతూ ఉంటాయి. దాన్ని బట్టిచ్చి మనం కొనుక్కునే చిన్న చిన్న ఐటెమ్స్. సో, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను మీకు చూపించగలుగుతున్నాను. ఎందుకనంటే కొన్ని కొన్ని మనకు కిచెన్‌లో కానీ, ఇంట్లో ఎక్స్‌క్లూజివ్‌గా మనము డే టు డే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌కి అన్నిటికి కూడా ఈ రోజుల్లో సొల్యూషన్ ఉందండి. కాపోతే మనకన్నీ ఐడియా రావాలని లేదు. అన్నీ మనకు తెలియాలని లేదు. ఒక్కొక్కసారి మనము కొన్ని వీడియోస్‌లో రీల్స్‌లో చూసి అరే! ఇలా కూడా చేసుకోవచ్చు కదా! అని కొన్ని సొల్యూషన్స్ మనకు దొరికిన సందర్భాలు చాలా ఉంటాయి. సో, నేను చూపించిన వీడియోల ద్వారా కూడా ఎంతో కొంతమందికి ఉపయోగం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో, ఇప్పుడు మనము ఎవ్రీడే ఫేస్ చేసే కొన్ని ఇబ్బందుల గురించి చెప్తే ఉండు నాన్న, నువ్వు మాట్లాడకు. అది నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. గుడ్ బాయ్ కదా, నువ్వు మాట్లాడు. ఓకే. అయితే ఇప్పుడు కిచెన్‌లో ఏంటంటే మనము వంట చేస్తున్నప్పుడు మాకు హాల్ వైపు నుంచి గాలి వస్తుంది. కిచెన్‌కి కూడా నాకు డోర్ అవుట్‌లెట్ ఉంది వాష్ ఏరియాకి. 2 పక్కల నుంచి గాలి వచ్చి ఆ ఫ్లేమ్ ఏంటంటే అటు ఇటు నాకు ఇప్పుడు ఒక పాన్ గానీ, గిన్నె కానీ ఏది పెట్టినా గాలికి ఫ్లేమ్ అటు ఇటు అవుతుందనమాట. సో, దానికోసమని ఒక ఐటెమ్ నేను తీసుకున్నాను. మీలో చాలా మందికి ఇవి ఆల్రెడీ తెలిసే ఉంటాయి. తెలియని వాళ్ళకు కొద్దిగా ఉపయోగపడతాయి కదా! అందుకననమాట. ఇవి నేను మీషోలో కొన్నాను ఈ ఐటమ్స్. ఇది ఏంటంటే ఇది బర్నర్ గార్డ్ అంటండి. ఇది మెటల్. ఇది ఏం మెటల్ అని తెలీదు. ఐరన్ ఉండొచ్చు బహుశా. మెటల్‌తో ఇలా ఉందనమాట. ఇప్పుడు మన బర్నర్‌కి 4 ఇవి ఉంటాయి కదా! సెక్షన్స్. వాటిపైన సరిగ్గా కూర్చోడానికి అన్నట్టు ఇలా స్లాట్స్ ఇచ్చారు. నేను చూపిస్తాను. నేను మీకు స్టవ్ పైన పెట్టి చూపిస్తాను. ఇది బై 1 గెట్ 1 ఆఫర్‌లో నాకు 2 వచ్చాయి. యాక్చువల్లీ ఒకటి తర్వాత ఒకటి వాడుకోవచ్చు అనుకున్నా. కానీ 2 వచ్చాయన్నమాట. ఇదిగోండి. నేను మీకు స్టవ్ పైన పెట్టి చూపిస్తాను. చాలా నేను ఆల్రెడీ ట్రై చేశా. ఏదైనా ఐటెం గురించి మనం చెప్పే ముందు అది కరెక్టా కాదా అని తెలుసుకొని చెప్పడం మంచిది కదండి. సో, ఇది నేను ఆల్రెడీ వాడి చూశాను. ఫ్లేమ్ కదలట్లేదండి. ఇది పెట్టిన తర్వాత దీనిపైన పాత్ర పెడితే ఫ్లేమ్ అటు ఇటు కదలట్లేదు. నేను మీకు మా స్టవ్ పైన పెట్టి చూపిస్తాను. ఇదిగోండి. ఈ 2 నేను మీకు అంటే బిఫోర్ ఆఫ్టర్‌లా చూపిస్తాను. మా స్టవ్ వెలిగించినప్పుడు ఆ ఫ్లేమ్ అనేది గాలికి ఎట్లా డిస్టర్బ్ అవుతుంది. ఇది పెట్టిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను. ఇదండి ఇలా. ఇప్పుడు మామూలుగానే అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఫ్యాన్ గాలి వచ్చినప్పుడు ఇటువైపో అదిగోండి. ఇలా అన్నమాట డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది పెట్టిన తర్వాత చూడండి. ఇదిగోండి. ఫుల్ ప్రొటెక్షన్. స్ట్రెయిట్‌గా వస్తుంది. నేను అంటే మామూలుగా నేను రైస్ కడిగి పెట్టాను. ఇదొకసారి దీనిపైన పెట్టి చూపిస్తా. యాక్చువల్లీ నాకు ఎంత ప్రాబ్లమ్ అవుతుందంటే ఈ ఈ గాలి ఇటు నుంచి ఎక్కువ వస్తుంది. సో, ఇక్కడ ఫ్లేమ్ ఎక్కువ, ఇక్కడ కదలదనమాట. ఇక్కడనేమో ఉడుకుతుంది రైస్, ఇక్కడ కదలదు. అంత ప్రాబ్లమ్‌గా ఉంది నాకు. ఇప్పుడు చూడండి ఫ్లేమ్ చూడండి. ఎటూ కదలకుండా చక్కగా అది కవర్డ్‌గా ఉంది చూడండి. నాకైతే డిఫరెన్స్ మీకు ఈ వీడియోలో తెలుస్తుందో లేదో, కానీ నాకైతే బాగా డిఫరెన్స్ తెలుస్తుందండి. చూడండి రైట్ రౌండ్ సమానంగా ఉంది ఫ్లేమ్. ఇంతకు ముందు అయితే నేను ఇక్కడ ఏదైనా అడ్డుగా నా చాపింగ్ బోర్డ్ పెట్టుకునేదాన్నండి. ప్రాక్టికల్‌గా ఇట్లా పెట్టుకొని వంట చేసేదాన్నండి నేను. ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టిన తర్వాత నాకు దీంతో అవసరమే లేదు. చూడండి ఫ్లేమ్ అస్సలు డిస్టర్బ్ అవ్వడం లేదు. ఇలా ఉంది. ఇట్లా ఈ 4 స్టాండ్స్‌కి సరిగ్గా కూర్చొని ఉందండి. మీకు ఐడియా కోసం చూపిస్తున్నా.
సో సో గాలి ఎక్కువ వచ్చినప్పుడు స్టవ్ ఆరిపోకుండా సూపర్ సొల్యూషన్ అండి.